హలో యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేషు పిల్ల. ఏంటి కూరగాయలన్నీ అలా కొట్టేశానని చెప్పేసి అనుకుంటున్నారు కదా. మా హస్బెండ్ అండి కూరగాయలు అనేది తీసుకొచ్చారు. అస్సలకి ఇంటి దగ్గర అయితే ఉండట్లేదు. విజయవాడ అంతా ఫుల్ వాటర్తో అన్నీ నిండిపోయినాయి కదా. ఊరంతా కాలనీస్ అన్నీ వాటర్ వచ్చేసినాయి కదా. అక్కడే ఉంటున్నారనమాట. వాళ్ళకి భోజనం వాటర్ అలా సప్లై చేస్తూ ఉన్నారు. 2 డేస్కి ఒకసారి వస్తూ వెళ్తూ ఉన్నారనమాట. పిల్లలు ఉన్నారని చెప్పేసి తీసుకురండి అని చెప్పేసి అంటే తీసుకొచ్చారనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను ఆ కూరగాయలన్నీ గొట్టేసుకొని ఫ్రిడ్జ్ దాంట్లో అని చెప్పేసి సర్దేసుకుంటున్నాను. మామూలుగా అయితే కవర్లో అయితే పెట్టేస్తాను. ఇప్పుడు కొంచెం వర్షాలు పడడం వల్ల చల్లగా ఉంటుంది కాబట్టి ఆ కవర్లలో ఆ కూలింగు ఇది మొత్తం ఒకటైపోయి అన్నీ పాడైపోతాయి అని చెప్పేసి వేటికవి సపరేట్గా నీట్గా సర్ది పెట్టేసుకుంటున్నాను అనమాట. టమాటోస్ మాత్రం కవర్లో వేస్తున్నాను. టమాటోస్ అండ్ పచ్చిమిర్చి అండ్ దీంట్లో సపరేట్గా క్యారీ బ్యాగ్లో వేసుకొని పెట్టుకుంటాను. దొండకాయలు మాత్రం నేను బయటే పెడతాను అనమాట, ఎందుకంటే పండిపోతాయి. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు రావాలంటే తోడాలు తీసుకొని మనం కవర్లో వేసుకొని దాన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.